Garuda Express, an international courier service. ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఒక్కసారిగా మిమ్మల్ని గుర్తుపెట్టారు? అసలు ఇంత స్టార్డమ్ వస్తుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దీనికి మొట్టమొదటి ఎక్స్పీరియన్సే ఎవర్ ఫర్గెటబుల్. ఎలా, ఎక్కడ జరిగింది? ఆది సినిమా ఓకే, రిలీజ్ అయింది. థియేటర్ కాదు, ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నేను లేను ఇక్కడ. పెద్ద పాప పుట్టింటికలు దించాలి, అదేదో 1 year లోపు ఏదో అంటారు కదా, పుట్టింటికలు దించాలి. తిరుపతి వెళ్ళాము, అయిపోయింది. ఎంటుకలు తీసేసినారు, దర్శనంకి పోతున్నాం. మమ్మీ, డాడీ, నేను, వైఫ్ లైన్లో. ఇక్కడి నుంచి అంత దూరం అలా దేవుని చూసుకుంటూ గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత అలా చూసుకుంటూ దగ్గరికి వెళ్ళాను. కరెక్ట్గా ఆ గోడ అంత దూరంలో దేవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అలా యూటర్న్ తిరుగుతాం. అవును, తీసుకొని వస్తాను, లాగేస్తుంటారు ఇట్లా పట్టు. ఆ యూటర్ దగ్గరికి వెళ్ళంగానే సక్మన్ కట్టనేసారు. ఓ, చివుక్కు మనకి మామూలు కాదు సార్, అసలు మామూలు పెయిన్. ముందే గేట్లు వేసి అది వేరే విషయం. ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుందో. అక్కడికి వెళ్ళంగానే అరే ఆ సెకండ్ దగ్గర నుంచి ఆ పాదాలు కనిపిస్తాయి అనే ఒక ఇదిలో ఉండగా టప్పన పడిపోయింది. జిమ్మ నరాలు లాగేసింది సార్. అనుకుని అలాగే ఆ కట్టనే చూసుకుంటూ, ఆ నామం ఉంటుంది కదా, దాన్నే చూసుకుంటూ ఇట్లా వెనక్కి తిరిగిపోతుంటే అయ్యవారు చేయి పట్టుకొని పక్కకి తట్మ లాగేసాను. లాగేసి గోడకు పెట్టేసి, సార్ ఫేరులోలి అన్నాడు. గర్భగుడిలో అయ్యవారు ఆ కట్ట లాగింది ఆయనే. అలానే పక్కరండి అని వైఫ్ని కూడా పక్కకి గోడ కనేసి, నాన్నగారిని గోడ కనేసి, గోత్రం అడిగేసి, టక్కన చదివేసి, సర్రని కట్టను తీసేసి, రండి అలా బ్లాంక్గా బయటకు వచ్చానండి. చేతిలో వెన్న పెట్టారు స్వామి గారిది. పొద్దున్న మోస్ట్ వివిఐపి ట్రీట్మెంట్ అది. నాకు ఏమీ తెలియదు సార్, అసలు అలా బ్లాంక్ అయిపోయాను. నాన్నోళ్ళకి అప్పటికి తెలీదు, అప్పటికీ అర్థం కాలేదు. నాన్నోళ్ళకి ఇంకా 2 సంవత్సరాలు పట్టింది తెలుసు. అవునా? అలా బ్లాంకు. అందరు ఇలా నా ఇంక చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, వెళ్తున్నారు. కొంతమంది వచ్చి సార్ అని అంటున్నారు, పలకరిస్తున్నారు, వెళ్తున్నారు. ప్రసాదం తీసుకున్నాను, బయటకు వచ్చాను. మెట్ల మీద కూర్చున్నాను. స్పిరిచువల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలా కూర్చుని అలాగా మెయిన్ గేట్ ముందు ఆ మెట్ల మీద కూర్చున్నా. అలా చూస్తూ ఉన్నా, పులిహోర తినుకుంటూ. జనాలు చుట్టుముట్టేశారు. కొత్తగా ఉంది నాకు. ఇంకా సినిమా ఆ ఫ్లేవర్ తెలియట్లా. అంటే అసలు ఆ మూడ్లో లేరు కదా, అలా ఉంటుందని కూడా తెలియదు కదా మనకి. రూమ్కి వచ్చిన తర్వాత స్టార్టెడ్ రిలైజింగ్. మావిడంది, బాగా పేరు వచ్చినట్టుంది రఘు ఆ సినిమా నీకు. ఎంతమంది అడుగుతున్నారంటే మరి అంది. దీనమ్మ జీవితం, కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నారు. ధీరుభాయ్ అంబానీ నేను నడుచుకుంటూ వెళ్తున్నాం. నన్ను వచ్చి ఫోటోలు అడుగుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఎవరు చూడట్లేదు. అంటే సారీ, అంటే టేకింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్. ఇఫ్ ఐఎమ్ సాఫ్ట్వేర్ గా ఉంటాయి. అప్పటికి మంచి పీకు, సాఫ్ట్వేర్ మంచి పీకు. ఎన్ని కోట్లు ఉన్నా సరే 10 మంది చూస్తే రికగ్నిషన్ అనేది ఎంతమంది. ఏదో పిచ్చిగా ఏదో గమ్మత్తుగా ఉంది. వావ్ అనుకున్నా. ఇట్స్ వావ్ ఫ్యాక్టర్. డెఫినెట్లీ ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్. సో వావ్ ఫ్యాక్టర్. స్లోలీ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. అప్పుడప్పుడు వచ్చిన కాల్స్ మోస్ట్లీ సురేందర్ రెడ్డి, వివి నాయక్ గారు, ఎన్టీఆర్ గారు. One of the biggest asset in my lifetime I can get through.